అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ స్వీట్‌ని చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ పాలతో ఈ స్వీట్ డెజర్ట్‌ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇక టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ స్వీట్ మరొక స్పెషాలిటీ ఏంటంటే చల్లగా తిన్నా, వేడిగా తిన్నా బావుంటుందండి. మీరు కూడా ఈ స్పెషల్ స్వీట్‌ని చేసుకొని ఎంజాయ్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని షేర్ చేయండి. అండ్ అట్ ద ఎండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ రెసిపీ కోసం మనం డ్రై ఫ్రూట్స్ వాడుతున్నామండి. బాదం, పిస్తా, జీడిపప్పు అండ్ ఫ్లేవర్ కోసం యాలకులు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మీ దగ్గర ఈ 3 రకాలు లేనప్పుడు 1, 2 రకాలైనా పర్వాలేదు. క్వాంటిటీస్ చెక్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా. పలుకుగా కావాలి అనుకుంటే తినేటప్పుడు తగలాలి అనుకుంటే బరకగా పట్టుకోండి. ఇవి ఒక పక్కన పెట్టుకొని ఒక కప్ తీసుకొని దాంట్లో 1 కప్ బొంబాయి రవ్వ, 1 స్పూన్ గోధుమ పిండి, 1 స్పూన్ షుగరు, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనం గోధుమ పిండి బదులు మైదా అయినా వాడుకోవచ్చు. గోధుమ పిండి అయితే బైండింగ్ కోసమని యూజ్ చేస్తున్నామనమాట. ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గదా! దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాం ఇక్కడ. మిగతా 2 టేబుల్ స్పూన్ మనం మిల్క్‌లో కలుపుకోవాలనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు పోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనము మిల్క్ యాడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. దోస బ్యాటర్ టెక్స్చర్ వచ్చే వరకు కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ బీట్ చేసుకుంటే ఉంటే ఉండలనేవి లేకుండా ఉంటాయండి. ఇట్లా స్మూత్‌గా వచ్చేటట్టు ఈ టెక్స్చర్‌లో వచ్చేటట్టు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. దీన్ని ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఒక పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు అది నానిపోతుందనమాట. మరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లో 3 కప్స్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ కాచిన పాలేననమాట. ఇవి ఒక వైపున మరుగుతూ ఉంటాయి. రెండో వైపున పాన్ పెట్టుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బ్యాటర్ ఉంది గదా! ఆ బ్యాటర్‌ని ఇట్లా చిన్న దోసల్లాగా వేసుకోవాలండి. దీన్ని ఏమి పెద్దగా తిప్పవసరం లేదు. 1 స్పూన్‌కి 1 అయితే సరిపోతుంది. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకోవటం వల్ల మనకి ఇది టెక్స్చర్ బాగా వస్తుంది. మాడకుండా వస్తుంది. నీట్‌గా ఉడుకుతుందనమాట. ఇట్లా 2 వైపులా మన దగ్గర ఉన్న బ్యాటర్ మొత్తంతో ఇట్లా చిన్న దోసల్లాగా వేసుకోవాలండి. వేసేటప్పుడు మాత్రం సిమ్‌లో పెట్టుకొని 2 వైపులా ఈవెన్‌గా కాలేటట్టు మాడకుండా వేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదనమాట. సో, అట్లా అన్నీ మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక పక్కన పెట్టుకుంటే ఈలోపు మనకి పాలనేవి మరిగిపోతాయన్నమాట. చూసారు గదా! మనకి మీగడ కట్టినా గాని సైడ్‌లు కొద్దిగా మీగడ తీసేసుకొని దాని లోపలే కలుపుకోవాలండి. ఇక్కడైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. నేను చిటికెడు పసుపు వేశాను. మీకు మంచి కలర్ రావాలి అంటే బయట స్వీట్ షాప్‌లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే క్యాన్సర్స్ వస్తాయి అని తెలుసు గాబట్టి. సో, ఫుడ్ కలర్ నేను వేటిల్లో యాడ్ చేయను. ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది గదా! ఆ పౌడర్ గూడా ఇంకా ఎంత ఉంటే మిగిలిపోయింది మొత్తము ఈ మిల్క్‌లో యాడ్ చేసుకోవాలండి. ఆ మిల్క్‌లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలు దగ్గరకొచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు గదా! కొద్దిగా ఉండలు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ గూడా ఇక్కడ యాడ్ చేశాను. దీనిలోకి 4 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ అనేది కూడా మన స్వీట్‌నెస్‌ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక 5-6 అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మీడియంగా ఉంటుంది. ఈ 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తే. సో, అది మొత్తము కరిగిపోయి మిల్క్ అనేది మనకి టెక్స్చర్ మిల్కీగా దగ్గరికి వస్తే ఈ స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు గదా! చాలా వరకు మిల్క్ దగ్గరగా అయిపోయినియి. మనం రెడీ చేసుకున్నా గూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మనం దీంట్లో ఏమి బేకింగ్ పౌడర్స్ వేయకపోయినా గానీ చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇలా అరేంజ్ చేసుకొని మనము దోసల్లాగా వేసుకున్నవి ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ మిల్క్ మిక్స్చర్‌ని దీంట్లో వేసుకుంటే మంచి వేడిగా టేస్టీ డెజర్ట్ అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ దీన్ని మనకు వేడిగా వద్దు తినలేము అనుకుంటే
కూల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తినొచ్చండి. ఆ విధంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చింది అనేది రెసిపీ టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.